విజ్ఞానంతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీనగర్ మున్సిపల్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఇది సంతోషం. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రకాల సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ స్థాయి నుంచే వాళ్ళ ప్రతిభని బయటికి తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేయడం, మండల స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా కండక్ట్ చేసి ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే కార్యక్రమం. ఈరోజు ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరూ కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలని మనం సాధించుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రయారిటీస్లో ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళా మేము ఒక ప్రోగ్రాం వెళ్తున్నాం, ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం. అది కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఎగ్జిబిషన్ ఈరోజు ఏర్పాటు చేసేందుకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక 1 month ప్రాసెస్. అసలు ముందుగా మండల్ లెవెల్లో అన్ని స్కూల్స్ లెవెల్లో ఈ ఎగ్జిబిషన్లో ప్రాజెక్ట్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మండల్ లెవెల్, దెన్ 3rd లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడే నేను చూశాను, అసలు ఆశ్చర్యపోతున్నాను. ఇంత చిన్న పిల్లల 8th 9th క్లాస్ వాళ్ళు ఇంత మంచి ప్రాజెక్ట్స్. ఒక అబ్బాయి రోబోట్ చూపించారు, వాకింగ్ రోబోట్. అంటే ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. వాకింగ్ రోబోట్ ఈ ఏజ్లో చేయగలుగుతున్నారంటే రేపు ఇక్కడ ఇస్రోలో, రేపు సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్కి వెళ్తే ఎంత మంచి అవకాశాలు ఉంటాయి. దీంట్లో ముఖ్య పాత్ర టీచర్స్. ఎందుకంటే అందరినీ ఈరోజు అడిగాను వెళ్ళేటప్పుడు, ఎవరు మీకు నేర్పించారు, ఎలా మీకు తెలుసు ఈ ఏజ్లో? అందరూ వాళ్ళ టీచర్ పేరుతో సహా ఈ మేడం చూపించారు. ఈ మేడం జాతీయ స్థాయిలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో పెట్టాలన్నా మొట్టమొదట మేమున్నామని ఇక్కడ హెచ్ఎం గారు ఈ టీం అంతా వస్తారు. నేను హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు ఇప్పుడు విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు మండల స్థాయిలో చదువు గురించి, విద్య గురించి తరతరాలుగా పిల్లలందరికీ తెలుసు. మీకు బహుశా మీరు చాలా అదృష్టవంతులు, మేము కూడా కాదు, మీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే అన్ని సౌకర్యాలు, ఇంత ప్రోత్సాహం, చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం చాలా అవసరం. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన స్థాయిలో మన పిల్లలు మన స్కూల్లోనే కాదు, ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో ఉంటే మున్సిపల్ స్కూల్లోనే కాదు, వాళ్ళు జిల్లా స్థాయిలో ఎదగాలి, రాష్ట్ర స్థాయిలో ఎదగాలి, జాతీయ స్థాయిలో ఎదగాలి, అంతర్జాతీయంగా కూడా మీరు ఎక్కడ చదువుకుంటారంటే అక్కడికి పంపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు